హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు అయితే మనం 8th క్లాస్ బయోసైన్స్లో మనకు థర్డ్ లెసన్ అయితే నేర్చుకుంటున్నాం. మనకు థర్డ్ లెసన్ పేరు వచ్చేసి ద వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ పార్ట్ 1. మళ్ళీ థర్డ్ లెసన్లోనే పార్ట్ 2 అనేది ఉంటుంది. అది మనం నెక్స్ట్ లెసన్లో అంటే నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఎందుకంటే రెండు ఒకే దగ్గర మనము చెప్పినట్లయితే అది లాంగ్గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీకు ఇంట్రెస్ట్ కూడా అంతగా అనిపించదు. ఓకే, తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే నేను ప్రతిసారి చెప్తా, మళ్ళీ చెప్తున్నా, మనకు ఒకటే చెప్తున్నా నేను. థర్డ్ నుండి మనము 8th వరకు అయితే మనం ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అనేవి నిర్వహిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, లెర్నర్ జోన్, మన ఛానల్ పేరు లెర్నర్ జోన్. అలాగే మనము తెలుగు అండ్ సిడిపి కూడా కంప్లీట్ చేశాము. సిడిపి క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి, అంటే ప్లేలిస్ట్ యాడ్ అయిపోయింది. ఈ తెలుగు కూడా మనకు 3rd నుండి 8th వరకు కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్లీ. కాబట్టి మీరు వెళ్ళండి, చూడండి, అన్నీ కూడా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోండి. అలాగే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనకు వాట్సాప్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మీరు ప్రతి వీడియోలో చూడండి, కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఆ లింక్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే మనకు జీకే అప్డేటెడ్గా వస్తాయి కదా. అలాగే మనము మీమ్స్, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ అందరూ కూడా మీమ్స్ తోటి నేర్చుకుంటున్నారు. సో మనం కూడా మీమ్స్ తయారు చేస్తున్నాం. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తేనే లైక్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తేనే షేర్ చేయండి. ఓకే, మనము డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. మన లెసన్ పేరు వచ్చేసి ద వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ పార్ట్ 1. ఓకే, మనం జస్ట్ క్లాస్ నోట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది ప్రాణం అండి. టెక్స్ట్ బుక్ చదివింది మనం క్లాస్ వినొద్దు, చదివిన తర్వాత అయినా వినాలి. అంటే టెక్స్ట్ బుక్ తోటి క్లాస్ అనేది కనెక్టివిటీ చేసుకోవాలి. ఎందుకంటే నాకు దొరకనటువంటి పాయింట్స్ కూడా మీకు దొరుకుతాయి. నేను ట్రాన్స్పరెన్స్గా ఉంటున్నా. ఎందుకు? మనకు న్యాయం జరగాలి యాస్పిరెంట్స్కి. ఓకే, మనము డైరెక్ట్ వెళ్ళిపోదాం. యాంటోనీ వన్ లెవెన్హుక్ వాజ్ ఏ క్లాత్ మర్చెంట్ ఫ్రమ్ నెదర్లాండ్స్. ఇతను ఏంటిది, నెదర్లాండ్స్కి సంబంధించినటువంటి వారు. అలాగే ఏంటిది, యాంటోనీ వన్ లెవెన్హుక్ క్లాత్ మర్చెంట్. గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన మీమ్ కూడా చేయడం జరిగిందండి మనం. కాబట్టి ఈ ఈ టాపిక్ అయిపోయిన వెంబటే నీకు అది మీమ్ చూపెడతా నేను, చూడండి. ఓకే, తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మనము లెవెన్హుక్ బిల్డ్ ఏ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్. ఇక్కడ మైక్రోస్కోప్ ఎవరు కనిపెట్టారనేది వేరు, సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ఎవరు కనిపెట్టారనేది వేరు. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. మ్యాగ్నిఫైయింగ్ దట్ ద ఆబ్జెక్ట్ 300 టైమ్స్ అట, అంటే 300 సార్లు ఆ మ్యాగ్నిఫైయింగ్కి సంబంధించినటువంటి అంత కెపాసిటీ, దానికి అంత పవర్ కూడా ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత స్మాల్ మూవింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ లేక్ వాటర్ డిస్కవర్డ్. ఏంటి స్మాల్ మూవింగ్ ఆర్గానిజమ్స్ అట, దేంట్లో? డ్రాప్ ఆఫ్ వాటర్, దేంట్లో? లేక్ వాటర్లో చిన్న డ్రాప్లో స్మాల్ మూవింగ్ ఆర్గానిజమ్స్ అనేవి డిస్కవర్డ్ చేసిండు. తర్వాత వాటిని ఏమని పెట్టిండు? ఫస్ట్ నార్మల్గా యానిమల్ క్లూస్ అనేటువంటి పేరు పెట్టిర్రు. దానికి మళ్ళీ ఇంకొక పేరు పెట్టి ఏం పెట్టిండు? బ్యాక్టీరియా అనేది. ఎవరి పేరు పెట్టిర్రు అంటే యాంటోనీ వన్ లెవెన్హుక్ అతనే పెట్టిండు. బ్యాక్టీరియా అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందంటే ఇతని ద్వారా వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటిది అంటే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరు అని అంటే మనకు యాంటోనీ వన్ లెవెన్హుక్. సో ఇలాంటి ఇంపార్టెంట్ మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు ఒక మీమ్ అయితే చూపెడతాను, చూడండి. ఇక్కడ చూడండి, మనకు లెర్నర్ జోన్ అని ఉంది కదా, సేమ్ ఇక్కడ లెర్నర్ జోన్ మీకు ఏ ప్లాట్ఫామ్, వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఏ ప్లాట్ఫామ్లో చూసినా కానీ సేమ్ పేరు ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం కొన్ని మీమ్స్ అయితే చూద్దాం మీకు. అంటే నార్మల్గా మనకు యాంటోనీ వన్ లెవెన్హుక్కి సంబంధించి చూద్దాం. ఎవరు బాబు నువ్వు అంటే ఆంటోనీ అంటాడు. ఎవరితోనంటే ఆడితోటి ఈడితోటి కాదు, మనం యాంటోనీ వన్ లెవెన్హుక్ అనే పేరు. ఇది మనం మ్యాడ్ సినిమా చూస్తాం కదా, దాంట్లో ఉన్నటువంటి మీమ్ ఇది. ఓకే, నేను ఒక క్లాత్ మర్చెంట్ని, మాది నెదర్లాండ్స్. కింద ఏమంటాడంటే ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని ఉంటుంది. కాబట్టి తర్వాత యానిమల్ క్లూస్కి బ్యాక్టీరియా అని పేరు పెట్టింది కూడా నేనే. ఇంకొకటి కూడా కింద చెప్తాడు, అవన్నీ మీరు మీమ్స్లలో చూసుకోండి. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళినట్లయితే మీకు వచ్చేస్తుంది. తర్వాత అయితే ఏంటి ఇప్పుడు అని అంటాడు, 1674లో మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా నేనే చూసినా అని అంటాడు. ఇది మనకి దేంట్లో సెకండ్ చాప్టర్లో ఉంటుంది ఇవన్నీ కూడా. సో నేను చెప్పేది ఏంటిదంటే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు మంచి కంటెంట్ వస్తుంది కాబట్టి మీకు ఫాలో అవుతే బెటర్ అనేటువంటి ఉద్దేశం అయితే మాకుంది. ఓకే,
మళ్ళీ మనము కంటిన్యూ చేద్దాం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు మైక్రో ఆర్గానిజమ్స్. దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ అరౌండ్ అస్ విచ్ కెన్ బి అబ్జర్వ్డ్ త్రూ మైక్రోస్కోప్. ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ షోన్ ఫిగర్ 2-6 2 నుండి 6 వరకు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇచ్చారట. చూద్దాం. ఓకే. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్. ఓకే. ఈ బ్యాక్టీరియాస్‌కి ఉన్నటువంటి పేర్లు ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ టైప్స్ అంటే వివిధ రకాల ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. కోకస్, తర్వాత బ్యాసిలస్, తర్వాత లాక్టోబాసిలస్. ఇవి 3 అట బ్యాక్టీరియా కిందకొస్తాయి. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఈస్ నాట్ బ్యాక్టీరియా, విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఈస్ బ్యాక్టీరియా అని అంటారు కదా! ఇందులో నుండే మనకు బిట్ అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. తర్వాత మనకు పెన్సిలియం, తర్వాత మనకు రైజోఫస్, తర్వాత ఆస్పరిగిల్లస్ అనేటువంటివి 3 కూడా మనకు ఫంగీకి సంబంధించింది. ఓకే. తర్వాత మనకు ప్రోటోజోవా. ప్రోటోజోవాకి సంబంధించింది ఏంటిది? అమీబా, తర్వాత పారామోషియం, తర్వాత వర్టిసెల్లా. ఇవి 3 కూడా ఏంటివి? ప్రోటోజోవాకి సంబంధించింది. తర్వాత ఇంకా ఉన్నాయి ప్రోటోజోవాకి సంబంధించి. ఉన్నాయా? లెవ్వు. ఇక్కడ ఉన్నాయి ఏంటిది? మనకు ఆల్గేయి ఉన్నాయి. ఆల్గేయి ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. కాబట్టి కన్‌ఫ్యూజ్ అవుతాం మనం. చూద్దాం. క్లైమోడోమోనాస్, తర్వాత స్పిరోగ్రియా, తర్వాత డయాటమ్, తర్వాత స్పిరులినియా, తర్వాత ఓయిడోగోమినం. నేను ప్రొనౌన్సియేషన్‌లో అటు ఇటు కావచ్చు. నేను ముందే చెప్తున్నా. తర్వాత సర్టేయం. తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఉన్నట్టే మనం కొన్ని చూద్దాం ఏమేమి ఉన్నాయో. తర్వాత ఏమున్నాయి? సైక్లోప్స్, తర్వాత డాఫినియా, తర్వాత స్కెబిస్ మైట్ అంటే ఇది గజ్జికి సంబంధించింది. స్కెబిస్ అంటే ఏంటిది? గజ్జికి సంబంధించింది. తర్వాత ఐలాష్ మైట్. ఓకే. ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ మనము మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ వాటర్ చూసుకున్నట్లయితే మనకు అబ్జర్వింగ్ ఫంగీ అనేది చూద్దాం. తర్వాత అబ్జర్వింగ్ బ్యాక్టీరియా, అబ్జర్వింగ్ ప్రోటోజోవా, అబ్జర్వింగ్ మైక్రో ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను నార్మల్‌గా చెప్పేస్తున్నా. మీరు ఖచ్చితంగా నాకు ఒక హెల్ప్ ఏంటిదంటే మీరు చదవాలి. ఏంటిది? టెక్స్ట్ బుక్. అదే నాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళైతారు. ఎందుకంటే నేను చెప్పిన దానికిను, చదివిన దానికి కొంచెం మీకు బుర్రలో ఇంకా ఎక్కువ ఎక్కుతదేమో అనేటువంటి ఒక చిన్న ఆశ. ఓకే. తర్వాత మళ్ళీ చూద్దాం ఇక్కడ. స్మాల్ అంబ్రెల్లా లైక్ గ్రోత్స్ ఓవర్ రొటెన్ మెటీరియల్స్ ఆఫ్ డంప్డ్ వేస్ట్ అండ్ బిట్వీన్ ద గ్రాసెస్ ఇన్ ఏ ఫీల్డ్. ఇక్కడ మనం దీన్ని స్ప్లిట్ చేద్దాం. స్మాల్ అంబ్రెల్లా అంటే ఏంటిది? పుట్టగొడుగులు. ఓకే. గ్రోత్స్ ఓవర్ రొటెన్ మెటీరియల్స్ ఆఫ్ డంప్డ్ వేస్ట్ అంటే ఏంటిది? ఇక్కడ మనము ఏంటిది? రొటెన్ మెటీరియల్స్ అంటే ఏంటిది? కుళ్ళిపోయినటువంటి పదార్థాలు. ఇక్కడ మనకు డంప్డ్ వేస్టేజ్. ఇక్కడ మనకు ఇప్పుడు ఎక్కడైతే మనము ఈ చెత్తా చెదారాలన్నీ కూడా పడేస్తామో అక్కడ ఏమైతది? చిన్న రొటెన్ మెటీరియల్ అంటే కుళ్ళిపోయినటువంటి పదార్థాల లెక్క ఫామ్ అయిపోతది అక్కడ. అక్కడ ఫామ్ అయిపోయినప్పుడు ఏమైతది? అక్కడ పుట్టగొడుగులు అనేటువంటివి వస్తాయి. సో, అది కూడా వన్ టైప్ ఆఫ్ ఫంగీ. ఓకే. ఇంకొకటి చూసుకున్నట్లయితే బిట్వీన్ ద గ్రాసెస్ ఇన్ ఎ ఫీల్డ్. మనము ఎప్పుడైనా ఎండుగడ్డి చూస్తాం కదా! ఎండుగడ్డి అన్నా మనం ఏ గడ్డి తీసుకో నువ్వు ఏదో ఒకటి. లేకపోతే మనకు వుడెన్ ప్లాంక్స్ అంటే ఏంటివి? మనకు ఇప్పుడు చెట్లు నరికేస్తాం. అవి ఎండుతాయి. ఎండినంక దానికి చిప్పలు లేస్తాయి కదా! ఆ చిప్పలల్లో చిన్న చిన్న పుట్టగొడుగులు లెక్కుంటాయి ఇట్లా వైట్ కలర్‌వి. సో, అవి కూడా ఫంగీనే. తర్వాత వైట్ ప్యాచెస్ ఆన్ ద బార్క్ ఆఫ్ ట్రీస్. నార్మల్‌గా మనము ఎప్పుడైనా అడవికి పోయినప్పుడు బాగా వర్షాలొచ్చినప్పుడు బాగా వర్షాలుంటాయి. వర్షాలున్నప్పుడు ఏం చేస్తాం అక్కడ కొంచెం స్మూత్‌గా ఉన్నటువంటి పుట్టగొడుగులు లెక్కనే ఉంటాయి. కానీ అవేమైతాయి? దాన్ని స్టిచ్ అయ్యి ఉంటాయి. దేనికి? చెట్టుకు స్టిచ్ అయ్యి ఉంటాయి. సో, అవి కూడా వన్ టైప్ ఆఫ్ ఫంగీ. సో, ఇవన్నీ కూడా ఫంగీలో ఉన్నటువంటి వివిధ మనం చూస్తుంటాం రియల్ లైఫ్‌లో. తర్వాత దీస్ ప్యాచెస్ ఫార్మ్ డ్యూ టు ఫంగీ. అదే ఇప్పుడు నేను చెప్పింది. ఓకే. ఫంగీదైతే అయిపోయింది. ఫంగీ అంటే పుట్టగొడుగులని అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటిది? మనము కర్డ్‌ది చూద్దాం. ఓకే. కర్డ్ అంటే ఏంటిది? ఇక్కడ లాక్టోబాసిలస్ అనేటువంటిది దానికి కారణమైతది. అది మనకు టెట్ 2024లో కూడా అడిగారండి. జాగ్రత్త పడండి. మీకు నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ చెప్తున్నాను. మీరు ఛానెల్‌లో వెళ్ళాలి. వెళ్లి చూడాలి. తర్వాత మనము ఇప్పుడు హోమ్ ఉంటుంది. తర్వాత మనకు ఏంటిది? వీడియోస్ ఉంటాయి. తర్వాత షార్ట్స్ ఉంటాయి. తర్వాత ప్లే లిస్ట్ ఉంటాయి. తర్వాత లాస్ట్‌కి పోస్ట్ అని ఉంటాయి కదా! దాంట్లో వెళ్ళండి. 400 బిట్లున్నాయి. 400 బిట్లు. కాబట్టి జాగ్రత్త. ఇంకా పెడతాం మేము. మీరు ఉన్నటువంటి మనకు ఏదైతే టైం ఉంటదో, మనకు ఎప్పుడైతే టైం ఉంటదో అప్పుడు పెట్టి పడేస్తాం. ఎందుకంటే మీకు ఒక్క మార్క్ వచ్చినా చాలు. మా వల్ల 1% ఉపయోగపడ్డా చాలని మేము అనుకుంటున్నాం. ఓకే. అబ్జర్వింగ్ బ్యాక్టీరియా. ఇప్పుడు బ్యాక్టీరియా ఎక్కడుందో చూద్దాం. ఇప్పుడు మనము బిఫోర్ వాషింగ్ అవర్ మౌత్ మనము పొద్దుగాల లేస్తాం. ముఖం కడుక్కోం కాబట్టి తర్వాత ముఖం కడుక్కున్నప్పుడు ఇవి మనం ఏమంటాం? అంటే ఐ మీన్
బాగా రబ్ చేస్తాం కదా ఫింగర్స్ తోటి, అంటే నాలుక మీద, అప్పుడు చిన్న చిన్న యెల్లోగా కనబడుతుంది కదా, అదంతా కూడా బ్యాక్టీరియా అనేది. తర్వాత అది మనకు నోటికి వాసన రావడానికి కారణం కూడా బ్యాక్టీరియా. తర్వాత సాయిల్ ఓవర్ బార్క్ ఆఫ్ ట్రీస్ ఓవర్ అవర్ స్కిన్ ఇన్ అవర్ ఆర్మ్ ఫిట్స్ నాట్ విజబుల్. అంటే ఏంటిది, నార్మల్గా నేను నాకు అనుకూలంగా రాసుకున్నా, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మెయిన్ అయి ఉండాలి. కానీ మీకు అట్లా రాసుకోండి, నోట్స్ ఇట్లా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ థీమ్ మనకు. ఓకే, సాయిల్‌లో ఉంటాయి అట బ్యాక్టీరియాస్. తర్వాత చెట్లల్లో గూడా ఉంటాయి. తర్వాత మనము మన స్కిన్ మీద బాగా ఉంటాయి. బట్ ఇవన్నీ గూడా కనబడవు అనేటువంటి అంశాన్నయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కర్డ్ ఆర్ బటర్ మిల్క్, దాంట్లో గూడా మనము స్టెయిన్డ్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియం గూడా చూస్తాం. ఓకే. తర్వాత మనం డూ యూ నోకి చూసుకున్నట్లయితే నేను ఇక్కడ కంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం బెటర్. ఓకే. డూ యూ నో అంటేనే అది ఇంపార్టెంట్. ఓకే. చూద్దాం. దెర్ ఆర్ సెవరల్ బ్యాక్టీరియా దట్ గ్రో ఆన్ అవర్ స్కిన్. మన స్కిన్ మీద కొన్ని బ్యాక్టీరియాస్ అయితే గ్రో ఉంటుంది. సమ్ ఆఫ్ దెమ్ కాజ్ డిసీజ్, సమ్ షోస్ సింబాటిక్ రిలేషన్ విత్ అదర్ బ్యాక్టీరియా. దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ అవర్ బాడీ. బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ అవర్ డైజెస్టివ్ ట్రాక్ ఆర్ యూస్ఫుల్ ఇన్ డైజెషన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది పాయింట్. బ్యాక్టీరియా మన డైజెస్టివ్ ట్రాక్లో జీర్ణక వ్యవస్థ ఉంటుంది కదా, డైజెస్టివ్ సిస్టమ్, దాంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అట ఏంటిదట, అది యూస్ఫుల్, దేనికి మనం డైజెస్ట్ కావడానికి యూస్ఫుల్ ఉంటుందట. ఓకే. తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మనము బ్యాక్టీరియా ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దేర్ ఆర్ ఓవర్ 1000 టైప్స్ ఆఫ్ దెమ్ ఇన్ సాయిల్, ఎయిర్, వాటర్ ఎక్సెట్రా. చాలా థౌజండ్స్, వేల కొద్ది బ్యాక్టీరియాలో ఉంటాయి. మనము నేలలో చూసుకున్నట్లయితే, వాటర్లో చూసుకున్నట్లయితే, ఎయిర్లో చూసుకున్నట్లయితే. కాబట్టి మనము కొన్నిటిని చూడగలుగుతాం, కొన్నిటిని చూడలేం. మ్యాక్సిమమ్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వి కాంట్ సీ విత్ అవర్ ఐ, అంటే నార్మల్ నేక్డ్ ఐ. మనం ఏం చేయాలి, దాన్ని మైక్రోస్కోప్ హెల్ప్ తోటి తీసుకొని దాన్ని చేయాలి. ఓకే. దే కెన్ లీవ్ ఇన్ లో అండ్ హై టెంపరేచర్. చూడండి, మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తే పోతుంది అనుకుంటాం, సన్ నీళ్ళతో స్నానం చేస్తే వస్తుంది అనుకుంటాం, కానీ ఆ బ్యాక్టీరియా అనేది లోలో ఉంటుందట, హై టెంపరేచర్లో కూడా ఉంటుందట, గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్టీరియా ఏంటిది, థయో మార్గరిటా. నబీనీసెస్. ఇది ఏంటిది, మనము నబీబీనే అంటే నబీబియాకు సంబంధించిన దాంట్లలో నుండి ఇది మనము వచ్చింది కాబట్టి దానికి అట్లా పేరు పెట్టిండు, కాబట్టి జాగ్రత్త. తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే వాస్ డిస్కవర్డ్ బై, ఇక్కడ స్కూల్జ్ అనేది మనము సైకాలజీ కూడా కొన్ని చూస్తాం. ఇతను ఇచ్చినటువంటి మనకు డెరివేషన్స్ కానివ్వండి, అవి డెఫినేషన్స్ కానివ్వండి చూస్తాం. కాబట్టి అక్కడ ఇక్కడ లింకేజ్ చేసుకోండి. ఓకే. హైడ్ ఎన్ స్కూల్జ్ ఇన్ కోస్టల్ వాటర్స్ ఆఫ్ నబీబియా. నేను చెప్పిన కదా ఇప్పుడు నబీబియా, ఇట్లా కనెక్ట్ చేసుకోండి. తర్వాత విచ్ కెన్ బి సీ విత్ అనేడెడ్ ఐ. తర్వాత దీని యొక్క మనము చూసుకున్నట్లయితే సైజ్ 0.75 మిల్లీమీటర్స్ అనేది దీని యొక్క సైజ్. తర్వాత అబ్జర్వింగ్ ఆల్గే దేంట్లో ఉంటుందంటే, మనము ఎప్పుడైనా కూడా మీరు విలేజెస్లలో వెళ్ళండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిటీస్లలో చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న అంటే కుంటల్లాగా ఉంటాయి కదా, ఇట్లా మనకు గ్రీన్ కలర్గా ఓవర్ మొత్తం అదంతా గ్రీన్ కలర్గా ఉంటుంది కదా, దాన్నే మనం ఆల్గే అంటాం. మేము ఎప్పుడైనా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే మా విలేజ్కి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా దాని మీద ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే. తర్వాత గ్రీనిష్ పాండ్ అని ఉంటుంది కదా, అదే ఇప్పుడు నేను చెప్పింది. గ్రీనిష్ బికాస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఆల్గే అండ్ అదర్ ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ వాటర్. ఏంటిదట, గ్రోత్ ఆఫ్ ఆల్గే ఒకటి ఇది, తర్వాత ఇంకోటి ఏంటిది, అదర్ ప్లాంట్స్ కూడా. ఇవి రెండు వాటికి కారణాలు అవుతాయి ఎందుకు అది గ్రీన్గా కావడానికి. ఓకే. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్గే లైక్ చారా ఇక్కడ రెండు పేర్లు ఇచ్చిండు. విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఇస్ నాట్ ఆల్గే అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనం బాగా కాన్షియస్గా ఉండాలి. తర్వాత చారా, తర్వాత స్పిరోగియా అనేటువంటి రెండు ఆల్గే అనేటువంటి ఇచ్చిండు. విత్ అనేడెడ్ ఐ మోస్ట్ ప్రజెంట్ ఇన్ వాటర్ ఆల్గే మైక్రోస్కోపిక్. అంటే చాలా మనం వాటర్లో ఎక్కువగా ప్రజెంట్ అయ్యి అన్నీ కూడా మనం మైక్రోస్కోప్ కిందనే చూస్తాం, దాని కింద చూస్తేనే కనబడుతుంది. తర్వాత ఇంకో డూ యూ నో చూద్దాం. ఫోటోసింథసిస్ ఇన్ మైక్రో ఆల్గే వెరీ యూస్ఫుల్ టు ఆర్గానిజమ్స్ విచ్ లివ్స్ ఆన్ ఎర్త్. ఈ ఆల్గేలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఆర్గానిజమ్స్ అట దానికి సంబంధించినటువంటి ఫోటోసింథసిస్ అట ఇక్కడ మనం నివసిస్తున్నటువంటి ప్రతి జీవికి, ప్రతి ఆర్గానిజంకి చాలా ఇంపార్టెంట్ అట. తర్వాత నియర్లీ హాఫ్ ఆఫ్ ద ఆక్సిజన్, మనం పీలుస్తున్నటువంటి హాఫ్ ఆఫ్ ద ఆక్సిజన్ అంతా కూడా ఎవరిస్తున్నారు, అది ప్రొడ్యూస్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబ్జర్వింగ్ ప్రోటోజోవా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటిది, ఎండుగడ్డి, హే అని అంటాం కదా, ఎండుగడ్డి గుర్తుకు రావాలి. ప్రజెంట్ ఇన్ వాటర్ అండ్ సాయిల్. ఓకే. ఇది మనకు
డిఎస్సి 2024 బిట్. తర్వాత హే అనేది ఏంటిది 3 ఆర్ 4 డేస్. అంటే హే అంటే గడ్డి ఉంటుంది కదా, ఇప్పుడు మనం పొలాలు కోస్తాం, పొలాలు కోసినప్పుడు ఎట్లుంటుంది అదంతా కూడా ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఎండుగడ్డి. సో దానికి సంబంధించి ఒక 2 లేదా 3 రోజులు నువ్వు నానబెట్టినాక ప్రోటోజోవా వస్తుంది. ఇది కూడా నేను చెప్తున్నా, ఎప్పుడైనా నాకు ఇట్లా స్ట్రైక్ అయితే నేను ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి షార్ట్ అయితే పెడతాను. ఓకే. తర్వాత అబ్జర్వింగ్ మైక్రో ఆర్థోపోడ్స్. ఇది ఎక్కడ ఉంటాయంటే సమ్ మైక్రో ఆర్థోపోడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సాయిల్. మనకు భూమికి, నేల అంటే వ్యవసాయం చేయడానికి, అలాగే ఇంకా ఇతర మనకు ప్లాంట్స్ కానివ్వండి, యానిమల్స్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫౌండ్ ఆన్ స్కిన్, ఐలిడ్స్, తర్వాత మనకు బెడ్డింగ్ అంటే మన చెద్దర్లు ఉంటాయి కదా, దాంట్లో కూడా ఉంటాయట, రగ్స్. ఓకే. తర్వాత మన దుప్పట్లు, ఇవన్నీ కూడా. తర్వాత సమ్ ఇంక్రీజ్ ఫర్టిలిటీ. ఇప్పుడు నేను చెప్పిన కదా, మన నేలకైతే చాలా అవసరం అట ఇవి. తర్వాత మనం చూసుకున్నట్లయితే సమ్ మైక్రో ఆర్థోపోడ్స్ కాస్ డిసీజెస్ లైక్ స్కేబిస్ మైట్స్. అంటే ఏంటిది, మనకు ఇప్పుడు గజ్జి తామర అవుతాం కదా, దానికి సంబంధించిన దానికి కూడా కారణాలు అవుతాయట కొన్ని. అవి మినేట్ సైజ్. తర్వాత జాయింట్ లెగ్డ్ ఆర్గానిజమ్స్ లెక్క ఉంటుంది. ఇప్పుడు మనకు తామర అయినప్పుడు ఇట్లా అవుతుంది కదా, ఏమవుతుంది, అది పాకుతుంది, ఇట్లనే పాకుతుంది, ఒక చిన్న కుంట లెక్క అవుతుంది, అది మొత్తం పారుతుంది. కాబట్టి అట్లా దానికి కారణమయ్యేది కూడా మైక్రో ఆర్థోపోడ్స్. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉంటే మనకి ఏది కూడా రాదు. తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ సాయిల్ చూసుకున్నట్లయితే మనం దానికన్నా ముందు ఒకటి డూ యూ నో చూద్దాం. సాయిల్ ఈజ్ హైలీ రీచ్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజోవా, మైక్రో ఆర్థోపోడ్స్. ఇవన్నీ కూడా మనకు సాయిల్ అనేది చాలా ఉంటాయి. అంటే సాయిల్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. తర్వాత టాప్ 8 మీద, ఇప్పుడు ఇదంతా నేల, ఇదంతా మనకు 8 ఇంచెస్ అనుకోండి. ద టాప్ 8 ఇంచెస్ ఆఫ్ సాయిల్ ఆఫ్ 1 acre ఏరియా మే కంటైన్ యాజ్ మచ్ యాజ్ 5.5 tons ఆఫ్ ఫంగీ అండ్ బ్యాక్టీరియా. మనం ఏదైనా నేలలు ఒక ఎకరంగా ఏరియా తీసుకొని ఒక టాప్ 8 ఇంచెస్ కనుక మనం కొలిస్తే దాదాపుగా 5.5 టన్నులు మనకు ఫంగీ అండ్ బ్యాక్టీరియా అనేది లభిస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ దానికి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ చూద్దాం. దిస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ గ్రోతింగ్ క్రాప్స్ అట. మనకు పంటకు చాలా యూస్ఫుల్, అలాగే దాని మొక్కలకు చాలా యూస్ఫుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ కిల్ దిస్ మైక్రో ఆర్గానిజం. మనకు అవసరం కంటే ఎక్కువ, నాకు చాలా టన్నులు పండాలి అని మనం ఎరువులు బాగా వేసినప్పుడు ఏం చేస్తాయి, అవన్నీ కూడా చనిపోతాయి. నెక్స్ట్ పంటకు మనం ఈ పంటకు చూసుకుంటాం కానీ ఫ్యూచర్ అనేది ఉండదు. సో అట్లా ఉంటుంది అన్నట్టు. వీ కెన్ సీ దెమ్ త్రో ఏ మైక్రోస్కోప్. అవి మనం ఎప్పుడైనా కూడా మనం సాయిల్ని తీసుకోపోతే మనం దానికి సంబంధించినటువంటి మైక్రోస్కోప్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం చూస్తాం ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైరస్కి సంబంధించింది నేను డిఎస్సి బిట్ మీకు చెప్తాను, దీని తర్వాత ఖచ్చితంగా అది చూపెడతాను. ఓకే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఇది వైరస్ అనేది. ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ లివింగ్ థింగ్స్ లాగా ఎట్లా ఉంటాయి, దాని బయట ఏమో నాన్ లివింగ్ థింగ్స్ లాగా ఉంటాయి, అదే ఇన్సైడ్ ఎట్లుంటుంది, లివింగ్ థింగ్స్ లెక్క ఉంటుంది. ఎట్లా, దాని బిహేవియర్ అన్నట్టు. తర్వాత బ్యాక్టీరియా, ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్లలో కూడా ఇవి ఉంటాయి. పవర్ఫుల్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తోటి యూజ్ చేస్తేనే మనకి ఇది కనబడుతుంది. ఓకే. దే ప్రొడ్యూస్ ఓన్లీ ఇన్ హోస్ట్ లివింగ్ సెల్స్ అట. ఓకే. మనకి ఇంకా కొన్ని ఇవ్వడం జరిగింది. మనం అన్నీ కూడా జాగ్రత్త అని ఎందుకు చెప్తాను వీడని అనిపించవచ్చు మీకు. జాగ్రత్త అనేది మన లైఫ్, అలాగే మన ఎగ్జాము, మన యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, మన యొక్క క్లాసు. అందుకు ఇక నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చెప్తాను, ఏమనుకోకండి. ఓకే. నెక్స్ట్ పోలియో, స్వైన్ ఫ్లూ, కంజక్టివిటీస్, మనకు కళ్ళు వచ్చినాయి అంటాం కదా, దానికి సంబంధించింది. స్మాల్ ఫాక్స్, చికెన్ ఫాక్స్, తర్వాత కామన్ కోల్డ్, ఎయిడ్స్, ఇవన్నీ కూడా వైరస్కి సంబంధించినటువంటి వ్యాధులు. ఎట్లా ఇవ్వచ్చు, విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఇస్ నాట్ వైరస్ డిసీజ్, విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఇస్ వైరస్ డిసీజ్, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వచ్చు. సో మనం జాగ్రత్త పడాలి. ఓకే. తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే వైరసెస్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, యాక్ట్స్ యాజ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా చూద్దాం. తర్వాత సర్వైవ్ ఇన్ కోల్డ్, ఎంత చల్లదనం నుండి ఎంత హాట్ అయినా కానివ్వండి. తర్వాత డెజర్ట్స్ నుండి మార్షి ల్యాండ్స్లలో కూడా దే కెన్ సర్వైవ్ అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో ఆన్ అదర్ ఆర్గానిజమ్స్, అవేంటి ఈజ్ కాల్డ్ పారాసైట్స్. అంటే ఆ ఒక మైక్రో ఆర్గానిజమ్స్ వేరే దాని మీద డిపెండ్ అయ్యి బతకడానికి అలాంటి మొక్కలను, అలాంటి మనము ఆర్గానిజమ్స్ని ఏమంటాము, పారాసైట్స్ అంటాం. దాంట్లో మనకు మొక్కలలో చూసుకున్నట్లయితే కస్కుటా ఈజ్ ఏ
బెటర్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ పారాసిట్స్. ఓకే, ఇది మనకు ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూద్దాం. లాస్ట్ ఇది బ్యాక్టీరియల్ స్టెయినింగ్. తర్వాత బ్యాక్టీరియా ఆర్ వెరీ స్మాల్ టైనీ మైక్రో ఆర్గానిజం. వి మస్ట్ స్టెయిన్ బిఫోర్ సీయింగ్ బ్యాక్టీరియా అండర్ మైక్రోస్కోప్. Smear bacteria on a slide and slightly heat the slide. Then put drops of crystal violet. ఇది ఒక యాక్టివిటీ లెక్క అనుకోండి. ఓకే, తర్వాత ఆఫ్టర్ 30 to 60 seconds gently wash the slide, dry the slide and now watch the slide under microscope in 25x or 40x. ఇది నార్మల్గా ఏమైనా ఇచ్చిండంటే బ్యాక్టీరియల్ స్టెయినింగ్కి సంబంధించింది ఇచ్చిండు. ఒక బ్యాక్టీరియా సంబంధించింది ఏమైనా తీసుకొని దానికి మైక్రోస్కోప్లో చూసి కింద హీట్ చేసి దాంట్లో క్రిస్టల్ వైట్ లైట్ అనేటువంటి ఒక స్లైడ్కి సంబంధించింది అది పెట్టి తర్వాత 30 to 60 seconds అనేది దాన్ని వాష్ చేసి ఇదంతా కూడా ఉంటుంది. మీరు నార్మల్గా చూసుకున్నట్లయితే ఇనఫ్. ఓకే, దీనికి సంబంధించి నెక్స్ట్ మనం ఏం పోదామంటే మనకు డిఎస్సి బిట్లో అయితే ఒకటి చూద్దాం. ఓకే, ఐడెంటిఫై ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ షో ద క్యారెక్టర్స్ ఆఫ్ బోత్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, కింది వాటిలో సజీవులు మరియు నిర్జీవులు రెండిటి లక్షణాలను కనబరిచే సూక్ష్మజీవులను గుర్తించండి. బ్యాక్టీరియా, తర్వాత సయనోబ్యాక్టీరియా, తర్వాత వైరస్, తర్వాత ప్రోటోజోవాకి సంబంధించింది. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి వైరస్. సో ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీకు అందిస్తున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అలాగే మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మనకు ఫాలో అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.